హిమవంతుని యొక్క భార్య అయింది మేనాదేవి. మేనాం మునీనామపి మాననీయాం అన్నాడు కాళిదాసు కూడా. మేనాం అంటే మునీనామపి మాననీయాం, మహర్షులకు కూడా పూజ్యురాలు ఆమె ఆ మేనాదేవి. అటువంటి మేనాదేవి హిమవంతుని భార్య అయింది. శివపురాణంలో ఇంకో రహస్యం కూడా చెప్తారు. ఆ హిమవంతుడు ఎవరయ్యా అంటే విష్ణుమయ శరీరుడు అన్నాడు హిమవంతుడు. అందుకనే శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అన్నాడు. శివుడి హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఎలా ఉంటాడయ్యా? హిమాలయమంతా కూడా విష్ణుమయ శరీరం అయితే దాని శిఖరం కైలాసం ఏదైతే ఉందో దాని మీద పరమేశ్వరుడు కూర్చున్నాడు. అంటే విష్ణువు యొక్క హృదయంలో ఆయన ఆలోచనల్లో శివుడు మెదులుతూ ఉన్నాడు, అది తాత్పర్యం. అందువల్ల విష్ణుమయ శరీరుడు, విష్ణుమయుడు అయినటువంటి ఆ హిమాలయునికి భార్యగా అయిన మేనాదేవి. ఇక్కడ ఒక సుందరం చిన్న ఘట్టం చెప్పుకోవాలి మనం. ఒకప్పుడు 8 ఏళ్ల బాలిక పార్వతీదేవి ఈ పువ్వులు కాయలు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మామూలుగా పువ్వులు పెట్టుకుని కాయలు పెట్టుకుని ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఆటలు ఆడుకుంటూ ఉంటే ఈమె కూడా ఒక పద్మం చేత పుచ్చుకుని ఆడుకుంటూ వెళుతూ ఉండట. మధ్యలో ఏదో పెళ్లి అని మాట్లాడుతున్నారు. నారదుడు, తర్వాత సప్త ఋషులు అందరూ వచ్చారు. సప్త ఋషులు అందరూ వచ్చి అరుంధతీదేవితో సహా భవ విశ్వగురు అన్నారు. అయ్యా, ఒక మహానుభావుడు పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయనే లోకగురువు. నీవు గనక నీ కూతురుని ఆయన ఇచ్చావంటే విశ్వగురువుకే గురువు అవుతావు. మానవైతే ఆయనని కాళ్ళకు నమస్కారం చేయాలి. ఆయన విశ్వగురువు, అంతటి వాడు నీకు నమస్కారం చేస్తున్నాడు. అందువల్ల నీవు విశ్వగురువుకే గురువు అవుతావు. ఇలా చేయి, నువ్వు వివాహం చేయి అమ్మాయినిచ్చి అని అన్నారు. మేనాదేవి హిమవంతుడు నిలబడ్డారు. ఋషులు ఈ మాట మాట్లాడుతున్నారు. పార్వతీదేవి అలా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆడుకుంటూ అలా వెళుతున్నారు. ఏం అద్భుతంగా చెప్పాడు కాళిదాసు అంటే ఆ ఒక్క మాట మనం చెప్పుకోవాలి. అంత రమణీయమైనటువంటి ఘట్టం ఏమిటి? ఏవం వాదిని దేవర్షౌ భూత్వా పితురధోముఖి ఈనా కమలపత్రాన్ని గణయామాస పార్వతీ అన్నాడు. అద్భుతంగా చెప్పాడు కాళిదాసు. ఏవం వాదిని దేవర్షౌ, ఆ దేవర్షి హిమవంతుడితో మేనాదేవితో ఇలా చెప్తున్నాడు. ఏంటంటే ఏవం ఇలా ఏమిటి? ఇలా స్వామికి భూ అని ఈ మాట అనగానే భూత్వా పితుః దగ్గర వెంటనే తల ఉంచుకున్నది. పెళ్లి అని 2 అక్షరాలు నిలబడగానే అధోముఖి లీలా కమలపత్రాణి, ఆ చేతిలో పట్టుకున్నటువంటి పద్మములకు 1 2 3 అని లెక్క పెడుతూ ఉన్నది. ఆ కమల పత్రము దళము, నిజానికి దళములు లెక్క పెట్టడం ఒక పని. కానీ సిగ్గు కలిగినప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తారు? పెళ్లి అనగానే ఆ సిగ్గుతో ఆమె పత్రాలను లెక్క వేయడం, కొంగు పట్టుకొని ఇలా తిప్పటము, కాళ్ళు ఇలా అనటము, ఇవన్నీ కూడా సహజమైన లక్షణములు అని కాళిదాసు అభివర్ణించాడు. అగో అలా మేనాదేవికి ఈ పార్వతీదేవి పుట్టడము వలన ఆమె వంశమంతా కూడా ధరించినది. మీరు జీవన్ముక్తులు అవుతారు, బ్రహ్మపదమును పొందుతారు అని శాపాంతమును చెప్పాడు మహానుభావుడు. Please subscribe to our YouTube channel. Like and share this video.